అసలు ఏం జరుగుతుందండి మన తెలుగు హీరోలకి? నిజంగా ఎవరైనా మాయా మంత్రాలు ఏమైనా చేస్తున్నారా ఏంటి? లేకపోతే ఏమైనా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా ఏంటి? నాకైతే ఈ రకమైన డౌట్స్ అయితే వస్తున్నాయి. దిష్టి అయితే చాలా గట్టిగా తగిలేసిందండి మనోళ్ళకి. దీంట్లో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్‌లో అయితే జాయిన్ అవుతున్నారు. రీసెంట్‌గానే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ముంబైలోని అంబానీ హాస్పిటల్‌లో షోల్డర్ ఇంజ్యూరీకి సర్జరీ అయితే చేశారు. అదైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ గారిని డాక్టర్స్ కొన్ని నెలలైతే రెస్ట్ అయితే తీసుకోమన్నారు. అది జరిగిన కొద్ది రోజులకే ఒక వారం కూడా అవ్వలేదనుకుంటా మన బాలకృష్ణ గారి 'ఎన్‌బీకే 111' సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయనకి మోకాళ్ళ దగ్గర దెబ్బ అయితే తగిలింది. దానికి సంబంధించి హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో బాలకృష్ణ గారికి జూలై 23న సర్జరీ అయితే జరిగింది. దాదాపు 3 గంటలైతే కష్టపడి డాక్టర్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా సర్జరీని అయితే కంప్లీట్ చేశారు. ఈ రోజున మన బాలకృష్ణ గారు డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఆయన్ని కూడా కొన్ని వారాల పాటు రెస్ట్ అయితే తీసుకోమని అయితే చెప్పారు. ఈ రకమైన పరిస్థితుల్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి కూడా షోల్డర్ ఇంజరీ అయితే అయిందండి. అవునండి, మీరు విన్నది నిజం. రీసెంట్గానే మాట్లాడుకున్నాం కదా, రామోజీ ఫిలిం సిటీలో లేటెస్ట్గా డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే తీస్తారని. నిన్న సాయంత్రం కూడా షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు మన ఎన్టీఆర్ గారికి షోల్డర్ ఇంజరీ అయితే అయిందండి. హుటాహుటిన హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ అయితే చూసి దానికి ట్రీట్మెంట్ అయితే చేశారు. ఆ డాక్టర్స్ ఎవరంటే మధుసూదన్ రావు గారు, అలాగే పూర్ణచంద్ర తేజస్వి గారు. ఈ రకంగా ఎన్టీఆర్ గారికి ఏకంగా 6 వీక్స్ నుండి 8 వీక్స్ రెస్ట్ అయితే అవసరం అని అయితే చెప్పారు. అంటే అంత ప్రమాదకరంగా అయితే సిచ్యువేషన్ అయితే లేదు. స్మూత్ రికవరీకి మినిమం అంటే 6 నుంచి 8 వీక్స్ అంటే 2 మంత్స్ అయితే పట్టిద్ది. 2 మంత్స్ కూడా డ్రాగన్ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ గారు అయితే పాల్గొనరు. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఎవరో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంజురీ అయితే అయింది, కానీ అంత ప్రమాదం అయితే కాదు. రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఈ రకంగా ఇంజురీ అయితే అయిందండి ఎన్టీఆర్ గారికి కూడా. ఇంకా రామ్ చరణ్ గారికి పెద్ద సినిమా షూటింగ్ టైంలో ఇక్కడ వ్రిస్ట్ ఇంజురీ అయితే అయింది. ఆయన ఇంజురీ అయినా సరే షూటింగ్లో పాల్గొన్నారు. దాని తర్వాత సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయితే నిన్న రామ్ చరణ్ గారికి కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో రైట్ వ్రిస్ట్ సర్జరీ అయితే చేశారు. సక్సెస్ఫుల్గా సర్జరీ అయితే కంప్లీట్ అయింది. రామ్ చరణ్ గారిని కూడా కొన్ని వారాల పాటు రెస్ట్ అయితే తీసుకోమని అయితే చెప్పారు. ఈ రకంగా ఇంజురీ అయిన మన హీరోల లిస్టు చాలా పెద్దగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ సర్జరీ చేయించుకుని రెస్ట్లో ఉన్నారు. బాలకృష్ణ గారు సర్జరీ చేయించుకుని రెస్ట్లో ఉన్నారు. రామ్ చరణ్ గారు సర్జరీ చేయించుకుని రెస్ట్లో ఉన్నారు. ఎన్టీఆర్ గారు కూడా మెడికల్ ప్రొసీడ్యూర్ అయితే చేయించుకుని రెస్ట్లో ఉన్నారు. అంతకుముందు మనం చూసుకుంటే మన ప్రభాస్ గారికి ఇంజురీ అయింది. చిరంజీవి గారికి కూడా షోల్డర్ ఇంజురీ అయింది. బాలకృష్ణ గారికి అఖండ 2 సినిమా టైంలో కూడా ఇంజురీ అయితే అయింది. నిజంగా మన టాలీవుడ్ హీరోస్ యొక్క డెడికేషన్కి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అంతే. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళకి ఏమైంది? ఈ రకమైన మాటలు అయితే కొంతమంది అయితే మాట్లాడతారు. అవును, నిజమే. వాళ్ళకి ప్రతి సినిమాకి కొన్ని కోట్లలో డబ్బులు అయితే వస్తాయి. కానీ అన్ని డబ్బులు వచ్చినా సరే వాళ్ళ ఫైట్స్ వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ రిస్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే తీసుకుంటున్నారు. కోర్స్ అయినా సరే డూప్ని వాడతారు. వాడకుండా ఏ సినిమా షూటింగ్ జరగదు. అయినా సరే అయినంత వరకు వాళ్ళే వాళ్ళ ఫైట్లు అయితే చేసుకుంటున్నారు. అందుకే ఇన్ని ఇంజురీలు అయితే అవుతున్నాయి. లేకపోతే అవ్వవు కదండి. సింపుల్ పాయింట్. ప్రతిదీ డూప్తో చేపిస్తే అసలు ఇంజురీసే అవ్వవు, ఆ డూప్కి అవుతాయి. అయినా సరే మన హీరోలకి చేతులు టీయర్స్ అంటే అలా అయిపోద్ది అనమాట. మన బాలకృష్ణ గారికి అట్ ద ఏజ్ ఆఫ్ 60 నీ ఇంజురీ, చిరంజీవి గారికి హ్యాండ్ ఇంజురీ. అసలు నిజంగా వాళ్ళ డెడికేషన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60s వాళ్ళ డెడికేషన్ అసలు నిజంగా సీనియర్ హీరోస్ సూపర్ అండి మీరు. అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారిని మరి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ తరం యంగ్ హీరోస్కి పోటీగా వాళ్ళైతే సినిమాలను అయితే రిలీజ్ చేసి కలెక్షన్స్ కూడా తెచ్చుకుంటున్నారు. అది కూడా ఇంత డెడికేషన్తో. ఇంకా మన యంగ్ హీరోస్ అంటారా, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా తెలుగు సినిమా అభిమానిగా నేను ఈ రోజున గర్వపడుతూ ఈ వీడియోనైతే నేనైతే చేస్తున్నా. నిజంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇక మీదటైనా సరే ఇలా ఇంజురీస్ ఎవరికి అవ్వకుండా అందరూ ఆరోగ్యంగా మనందరినీ అలరిస్తూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ప్రజెంట్ రామ్ చరణ్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, అందరూ త్వరగా కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోలుకోండి. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రిప్షన్ అడగడం అనేది కరెక్ట్ కాదు, కానీ లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి అయితే కాదు, మిగతా వీడియోలు చెక్ చేసుకుని ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.